మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవని ఆత్మకథ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. ఈ పుస్తకంలోని వివాదాస్పద అంశాలు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు వేదికగా బయటపెట్టడం దుమారం రేపింది. అయితే పుస్తకం ఇప్పటి వరకు ప్రచురితం కాలేదని పెంగ్విన్ పబ్లికేషన్స్ ప్రకటించింది. అనాధికారిక ప్రచారంలో ఉన్న కాపీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఢిల్లీ పోలీసులు ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో రాహుల్ స్పందించారు. పెంగ్విన్ అబద్ధాలు చెప్పినా నరవనే వాస్తవాలే చెబుతారని వ్యాఖ్యానించారు. ఇంతకీ ఆ పుస్తకంలో ఏముంది? దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే తన పదవీ కాలంలో జరిగిన కీలక పరిణామాలపై రాసిన ఆత్మకథ చిక్కుల్లో పడింది. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఒక సాధారణ సైనికుడి స్థాయి నుంచి భారత ఆర్మీ చీఫ్గా ఎదిగిన ఆయన వ్యక్తిగత కెరీర్లో ఎదుర్కొన్న క్లిష్ట సమయాలు, నేర్చుకున్న పాఠాలను ఇందులో పంచుకున్నారు. అయితే ఈ పుస్తకం మార్కెట్లోకి రాకముందే పీడీఎఫ్ రూపంలో ప్రత్యక్షం కావడం రక్షణ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. గత వారం పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ ఈ పుస్తకాన్ని ప్రదర్శించారు. ఫిబ్రవరి 2 నుంచి లోక్సభలో దీని గురించి ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. పుస్తకాన్ని ప్రధాని మోదీకే అందిస్తానంటూ సభకు తీసుకొచ్చారు. అయితే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకా ప్రచురణకు నోచుకోని పుస్తకంలోని విషయాలను సభలో ప్రస్తావించడానికి వీల్లేదంటూ రాహుల్ గాంధీ మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించలేదు. కాగా జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రచించిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ఇప్పటి వరకు ప్రచురితం కాలేదని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రకటించింది. ఆ పుస్తకం ప్రచురణ హక్కులు తామే కలిగి ఉన్నామని, అది ముద్రితంగానూ డిజిటల్ రూపంలోనూ విడుదల కాలేదని స్పష్టం చేసింది. అలాగే పంపిణీ లేదా అమ్మకానికి ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. ప్రస్తుతం ఎక్కడైనా ఈ పుస్తకానికి సంబంధించిన పూర్తి లేదా భాగస్వామ్య కాపీలు ముద్రిత రూపంలో పీడీఎఫ్గా లేదా ఆన్లైన్లో చెలామణిలో ఉంటే అవి PRHI కాపీరైట్ ఉల్లంఘనగా పరిగణిస్తాం. అలాంటి ప్రసారం వెంటనే నిలిపివేయాలి. అనధికారిక ప్రచారంలో ఉన్న కాపీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ అంశంపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయంపై విచారణ జరపగా పెంగ్విన్ సంస్థ ప్రచురణకు ముందు పీడీఎఫ్ ప్రతి కొన్ని వెబ్సైట్లలో అందుబాటులో ఉందని తేలిందని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరుపుతామని స్పష్టం చేశారు. ఢిల్లీ పోలీసులు జనరల్ నరవణే పుస్తక ప్రతుల చెలామణిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇంకా ప్రచురితం కాలేదన్న పెంగ్విన్ సంస్థ వాదనలో పరస్పర విరుద్ధ అంశాలున్నాయని ఆరోపించారు. తన పుస్తకాన్ని కొనుగోలు చేయడానికి ఈ లింక్ను అనుసరించండి అని నరవణే స్వయంగా ట్వీట్ చేశారని ఆయన గుర్తు చేశారు. 2023లోనే దీన్ని కొనమని నరవణే కోరారని రాహుల్ పేర్కొన్నారు. ఈ మెమోయిర్లో ఉన్న కొన్ని అంశాలు భారత ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీకి ఇబ్బందికరంగా మారాయని, అందుకే వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. తన పుస్తకం విషయంలో నరవణే అబద్ధం చెప్పి ఉండాలి, లేదా పెంగ్విన్ సంస్థ అయినా అబద్ధం చెబుతోందేమో అని వ్యాఖ్యానించారు రాహుల్. తాను చెప్పదలుచుకున్న పాయింట్ ఒకటేనని అన్నారు. అయితే దేశ మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెబుతారని తాను అనుకోవడం లేదన్నారు. నరవణే మాటలకే తాను ప్రాధాన్యత ఇస్తానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. This is a tweet that Mr. Narawane has made. You can look into the tweet. So the point I'm making is, either Mr. Narawane is lying, and I believe the army chief. Okay, I don't think he will lie, or Penguin is lying. Somebody needs to. Both cannot be telling the truth. No. Please listen to what I said. Penguin is saying something. They're saying the book is not being published. Right? The book is available on Amazon. General Narawane has tweeted, as I just read to you, that please buy my book. ఇంతకీ నరవణే రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలో ఏముంది? సరిహద్దుల్లో చైనాతో జరిగిన గొడవలపై ఈ పుస్తకంలో షాకింగ్ నిజాలున్నాయని, అందుకే ప్రభుత్వం దీన్ని అడ్డుకుంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. జాతీయ భద్రత దృష్ట్యానే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అధికార పక్షం వాదించడంతో ఉభయ సభల్లో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ పుస్తకం ఇకపై ఎప్పటికీ అధికారికంగా ప్రచురితం కాబోదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జాతీయ భద్రతకు భంగం కలిగించే అంశాలు, సున్నితమైన సరిహద్దు సమాచారం ఈ పుస్తకంలో ఉండటం వల్ల దీనికి క్లియరెన్స్ లభించలేదని తెలిపారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో పబ్లిషర్లు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. ఆయన పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తూ కారవాన్ మ్యాగజైన్ ఓ వ్యాసాన్ని ప్రచురించింది. అవే అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. అయితే
అసలు ప్రచురణనే వద్దన్న పుస్తకం బయటకు రావడం వెనుక ఏదైనా విదేశీ శక్తుల ప్రమేయం ఉందా లేక అంతర్గత కుట్రనా అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. నరవణే రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలో దేశ రక్షణకు సంబంధించిన కీలక ఘట్టాలను ప్రస్తావించారు. 2020లో తూర్పు లదఖ్లోని గల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల గురించి ఇందులో లోతైన విశ్లేషణ ఉంది. ఆ సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి, భారత సైన్యం తీసుకున్న నిర్ణయాల గురించి నరవణే వివరించారు. చైనా ట్యాంకులు భారత భూభాగంలోకి ప్రవేశించినప్పుడు కూడా ఏది మంచిదైతే అదే చేయండంటూ నిర్ణయాన్ని తమకే వదిలేశారన్నారు. మొత్తం మీద చైనాను నిలువరించడమే కానీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేదని చెప్పారు. అయితే మోదీ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, ఫోర్సెస్ను చాలా గౌరవంగా చూసేవారు, ఏం చెప్పినా శ్రద్ధగా వినేవారు అని నరవణే పేర్కొన్నారు. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు, సరిహద్దు భద్రతను బలోపేతం చేసేందుకు చేపట్టిన చర్యల గురించి నరవణే ప్రస్తావించారు. భారత సాయుధ దళాల్లో తీసుకువచ్చిన ఆధునీకరణ, అగ్నిపథ్ వంటి పథకాలపై ఉన్న అభిప్రాయాలు, వివిధ దళాల మధ్య సమన్వయం వంటి అంశాలను ఆయన చర్చించారు.